అన్నీ ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, కాళ్ళు సరిగా పనిచేసినప్పుడు, చేతులు సరిగా పనిచేసినప్పుడు, కళ్ళు సరిగా పనిచేసినప్పుడు పరుగులు తీసిందంటండి. సంపాదన 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 అని. అమ్మా దేవుని సన్నిధికి రా అంటే, ఉండయ్యా కాసేపు, ఇప్పుడు అక్కడికి వెళ్తే పనికి వెళ్తే 500 వస్తాయి, అక్కడికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి, పరుగులు తీసిందంటండి. అంత ఓపిక అంతా అయిపోయిన తర్వాత ఇక మంచంలోకి వచ్చిన తర్వాత అంటుందంట, అయ్యా దేవుని కోసం ఏదైనా చెయ్యాలని ఉంది కానీ ఇప్పుడు ఏం లేదు, ఓపిక లేదు. ఎప్పుడు వచ్చింది దేవుని కోసం చెయ్యాలని? ఓపిక లేనప్పుడు. మనం అలా ఉండకూడదు. ఓపిక ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే, 4 మెతుకులు తినగలుగుతున్నప్పుడే దేవుని కోసం పరిగెత్తుదుము గాక, దేవుని కోసం కష్టపడుదుము గాక, దేవుని కోసం నిలబడుదుము గాక. మనం చేసే ప్రతి పనిలో కూడా అండి, నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరిచ్చే ప్రతి ఒక్క పైసా దేవుని పరిచర్యలో వాడబడుతుంది. అనేక చోట్ల సువార్త చెప్పడానికి మేము చాలా చోట్ల వెళ్తుంటామా? కొన్ని చోట్లకి వెళ్ళి ఖర్చు చేసుకుని వెళ్తుంటాం. అక్కడ ఏదో వస్తుంది, ఎవరు ఇస్తారని అసలు వెళ్ళం ఎక్కడికి కూడా. ఎంత దూరం వెళ్ళినా వాళ్ళు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏది వచ్చినా రాకపోయినా ఖర్చు చేసుకుని వెళ్ళి సువార్త ప్రకటించేది దేనికో చెప్పనా? అక్కడ 4 ఆత్మలు రక్షించబడితే చాలిన దేవుని రాజ్యం కొరకు. దేవుని సందులో, పరలోకంలో ఆయన మన కొరకు దాచి ఉంచుతాడు. ఎక్కడికి వెళ్ళి ఎంత దేవుని కొరకు ఖర్చు చేసాం, డబ్బు ఖర్చు చేసినా, ఆరోగ్యం ఖర్చు చేసినా, నీకున్నటువంటి వాహనమే ఖర్చు చేసినా, దానిని కూడా దేవుడు ఆయన ఖాతాలో రాసుకొని ఒక రోజున అంటాడు, ఇదిగో నీవు దేవుని పరిచర్య కోసం ఇంత పరిగెత్తావు, నీ వాహనం దేవుని పరిచర్య కొరకు ఇచ్చావు, ఇదిగో నీ కష్టార్జితం దేవుని పరిచర్య కొరకు ఖర్చు చేసావు, ఇదిగో ఒక చోట వాక్యం చెప్పడానికి 4 ఆత్మలు రక్షించబడడానికి నీవు ఆ రోజున ఖర్చు అయ్యావు, ఇదిగో అక్కడ రక్షించబడిన 4 ఆత్మలు అని దేవుడు చూపిస్తే అంతకు మించిన మనకి సంబరం ఇంకేముంటుంది? అంతకు మించినటువంటి భాగ్యం ఇంకేం కావాలి? ఈరోజు నీవు నేను దేవుని కొరకు ఖర్చు అయ్యేవారిగా మార్చబడదుము గాక. మన ఆరోగ్యం ఎవరికి ఖర్చు చేయాలి? ఏమండి, నా రెక్కలు ముక్కలు చేసుకుని నా పిల్లల్ని చదివించి పెద్దవాళ్ళని చేసి పెళ్ళి చేసి వాళ్ళ పిల్లలు కూడా కనెక్టెడ్ చేసి వాళ్ళని పోషించానండి. ఈ రోజున వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు. నీ ఆరోగ్యం అంతా ఎవరి కోసం ఖర్చు చేసావు? తీరా వాళ్ళు నిన్ను చూస్తాను సానికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ ముసలోని చూసేది ఏంటిలే, వీళ్ళని పట్టించుకునేది ఏంటి, అనాథ శరణాలు ఉన్నాయి, లేకపోతే రోడ్లు ఉన్నాయి, ప్లాట్ఫారాలు ఉన్నాయి అని వదిలేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఒక్కొక్క చోట అలాంటి వృద్ధాపిల్లలను చూస్తుంటేనంటే నాకు అనిపిస్తుంది, నిజంగా నా దగ్గర సమృద్ధి ఉంటే, పోషించగలిగిన స్థితి ఉంటే వీళ్ళందరినీ పోషించాలని మనసులో ఉంటుందండి. ఏదో ఎవరికో గొప్పలు చెప్పుకోవడానికి కాదు, నా మనసులో అలాంటి వాళ్ళకి నేను చెప్పడం కదండి, ఇక్కడ నిలబడి ఏదో ఒకటి సహాయం చేయాలని అనిపిస్తుంది. కానీ ఆ ఆశను దేవుడు ఒకరోజు నెరవేరుస్తాడు. ఆమెను చెప్పండి. ఆ ఆశను ఒకరోజు దేవుడు తీరుస్తాడు. ఆమెను చెప్పండి.